ప్రస్తుతం తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ నినాదం విస్తృతంగా చర్చకు వస్తోంది. కొన్ని సంఘాలు ఈ ప్రచారాన్ని బలంగా కొనసాగిస్తున్నాయి. మార్వాడి వ్యాపారులు ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని, స్థానిక వ్యాపారాలను పక్కన పెట్టి ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయం వెల్లడించారు. ఈ తరహా ప్రచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు తరచూ వస్తాయని, వాటిని పెద్ద సమస్యగా చూడకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఓవైసీ మాట్లాడుతూ, ఎక్కడైనా చిన్న సమస్యలు తలెత్తుతాయి, కానీ వాటిని పెట్టి పెద్ద స్థాయికి తీసుకువెళ్లడం మంచిది కాదని తెలిపారు. ఇక మరోవైపు స్థానిక వ్యాపారులు మరియు దళిత సంస్థలు మాత్రం ఈ ప్రచారానికి మద్దతిస్తున్నాయి. మార్వాడి వ్యాపారులు నకిలీ ఉత్పత్తులు, కల్తీ వస్తువులు విక్రయించడం వల్ల స్థానిక వ్యాపారులకు నష్టం కలుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమానికి మోండా మార్కెట్లో చోటు చేసుకున్న ఘటన కారణమైంది. కారు పార్కింగ్ వివాదంలో ఒక ఆభరణాల షాపు యాజమాన్యం అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేసిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది. దాని తర్వాత వాణిజ్య సంఘాలు, దళిత సంస్థలు కలిసి మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని మొదలుపెట్టాయి. ఆగస్టు 22న తెలంగాణలోని పలు జిల్లాల్లో బంద్ కూడా చేపట్టారు. ఏదేమైనా ఈ తరహా ప్రచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సంయమనం పాటించాలని, వాటిని పెంచి పెద్ద చేయడం సబబు కాదని, వాటంతటా అవే సర్దుకుంటాయని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.